వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ డ్రైవింగ్ నేర్చుకోవడానికి అయితే వచ్చేసాను. సో ఎప్పటి నుంచినో అడుగుతూ ఉన్నా అనమాట. సో కార్ డ్రైవింగ్ అయితే ఊళ్ళో నేర్చుకున్నా, బట్ స్టిల్ బెంగళూరులో డ్రైవ్ చేయడానికి ఇంకా కొంచెం ప్రాక్టీస్ కావాలి కాబట్టి సో డ్రైవింగ్కి అయితే వచ్చాను. సో ఈ ప్లేస్ ఆల్రెడీ మేము చూసామన్నమాట. సో ఇక్కడైతే కరెక్ట్గా సెట్ అవుతుంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి అని చెప్పేసి చూసామన్నమాట. సో అందుకని ఎప్పటి నుంచినో అడుగుతూ ఉంటే ఫైనల్గా ఆ డే వచ్చేసింది అనమాట. సో మా హస్బెండ్ అయితే పిలుచుకొని వచ్చేసేసారు డ్రైవింగ్కి. సో ఇప్పుడైతే డ్రైవింగ్ చేస్తున్నాను, చూడండి. సో కార్ డ్రైవింగ్ అయితే చేస్తున్నానండి. సో 2 hours అయితే డ్రైవింగ్ చేశాను. సో ఇక్కడ సో మా తర్వాత ఒక 4 members వచ్చారండి ఈ కొంచెం ప్లేస్లోనే. సో వాళ్ళు కూడా అనుకోకుండా వచ్చారనమాట. సో వాళ్ళు కూడా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చారు. 4 members అయిపోయామన్నమాట కార్ డ్రైవింగ్. సో అప్పుడు కొంచెం కంజెస్టెడ్ అనిపించింది అనమాట. సో ఉన్నది కొంచెం స్పేస్లోనే. సో 4 members అంటే కొంచెం కష్టం కదా. సో ఎందుకంటే చుట్టూ రౌండ్ వేస్తూ ఉంటాము నేర్చుకోవడానికి. సో కానీ వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అయితే వచ్చారనమాట. సో ఇక్కడైతే ప్లేస్ ఎవరు రారనమాట ఈ ప్లేస్కి. సో అందుకని మేము ఇక్కడ ప్లేస్ చూస్ చేసుకున్నాము. సో లక్కీలీ మాకు మంచి ప్లేస్ అయితే దొరికిందండి కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి. సో మాకు దగ్గరలోనే ఉంటుందన్నమాట ఈ ప్లేస్. సో హ్యాపీ అనమాట. సో ఈజీగా నేర్చేసుకోవచ్చు. సో ఏంటి అంటే ఒక 3-4 members వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఫైనల్గా ఓకే, నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి నో ప్రాబ్లం. సో డ్రైవింగ్ అయితే చేస్తూ ఉన్నాను. సో డ్రైవింగ్ వచ్చినప్పటికైనా కానీ ఇంకా రోడ్లో అయితే ఇవ్వట్లేదనమాట మా హస్బెండ్. సో ఇంకా ప్రాక్టీస్ కావాలి అని చెప్పేసి అంటారనమాట. 2nd, 3rd గేర్ వరకు హ్యాపీగా వెళ్తాను. సో కార్ కంట్రోల్లో నా చేతిలో ఉంది అన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. సో 4th వెళ్ళాను అంటే కొంచెం అప్పుడు నా కార్ నా కంట్రోల్లో లేదేమో, నా చేతిలో లేదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఆ భయం అయితే ఉంది. సో ఇంకా ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆ భయం పోతుందన్నమాట. సో మేబీ నేను కార్ డ్రైవింగ్ అయితే నేర్చేసుకుంటాను. సో 4th, 5thలో కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తానండి. సో నా డ్రైవింగ్ అయితే అయిపోయింది. సో 2 hours ఏమో డ్రైవ్ చేస్తానండి. సో 2 hours తర్వాత ఇంకా డిమార్ట్కి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. సో అక్కడ పక్కన నిలిపేసి వచ్చాను. సో అక్కడ వరకు నేనే డ్రైవ్ చేసుకొని వచ్చా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అనమాట. ఇంకా డిమార్ట్లో ఇంకా అంతా షాపింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో గ్రాసరీ షాపింగ్కి అయితే వచ్చాము. సో గ్రాసరీ షాపింగ్ అంతా తీసేసుకొని ఇంకా నెక్స్ట్ యూటెన్సిల్స్ చూద్దామని చెప్పేసి అయితే వచ్చామన్నమాట. సో మేము వెళ్ళింది సండే కాబట్టి సో ఫుల్ రష్ ఉన్నారండి. సో ఈవినింగ్ టైం వెళ్ళామన్నమాట. సో ఫుల్ రష్ ఉంది. ఇంకా ఏం తీసుకోవాలని అయితే చూస్తూ ఉన్నాను. ఇంకా సోప్స్ అవన్నీ తీసుకోవాలండి. సో వాటి కోసం అయితే చూస్తూ ఉన్నాను అనమాట. సో ఫుల్ ఉన్నారు కదా, కొంచెం లేట్ అయిందనమాట. సో ఇంకా మా హస్బెండ్ ఒక పక్క నేను ఒక పక్క చూస్తూ ఉన్నాను అనమాట ఏది కావాలి అని చెప్పేసి ఇంటికి. సో వాటి కోసం అయితే చూస్తూ ఉన్నాను. ఇంకేదైనా మర్చిపోయానా అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ అంతా వన్ సైడ్ అంతా ఫ్యాషన్ వేర్ అండి. సో కిడ్స్కి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అక్కడ క్లిప్స్ అన్నీ. ఇంకా ఆ తర్వాత పర్ఫ్యూమ్స్ అయితే తీసుకుందామని చెప్పేసి ఇంకా ఇక్కడ పర్ఫ్యూమ్స్ అయితే తీసుకుంటూ ఉన్నాం అనమాట. సో స్మెల్స్ అన్నీ చూస్తూ ఉన్నాము. ఇక్కడేమో నో టెస్టింగ్ అని రాశారు, కానీ అందరూ ఓపెన్ చేసేసి స్మెల్ చూస్తూ ఉన్నారండి. కొత్తవి కూడా మొత్తం సీలేసినవి కూడా ఓపెన్ చేసి మరీ స్మెల్ చూస్తూ ఉన్నారనమాట. ఇంకా అలానే ఇవి తీసుకున్నాం అండి, మాప్ స్టిక్, స్వీపర్. సో మాప్ స్టిక్ ఎందుకు తీసుకున్నా అంటే కారిడార్లో వర్షం పడుతూనే ఉంది కదా. సో వాటర్ ఎక్కువ నిలుచుకుంటూ ఉన్నాయన్నమాట. ఇంకా వాటర్ తోసేలాగుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అదైతే తీసుకున్నా అండి. మేము ఎప్పుడు బిల్డింగ్ దగ్గర ఉన్నా కానీ మా ముందు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గూగుల్ పే పని చేయదండి. సో వెయిట్ చేయాల్సి వస్తుందన్నమాట. అదేంటో తెలియదు, మేము డిమార్ట్ ఎప్పుడు వచ్చినా అదే జరుగుతుంది. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. సో ఇది చూసారు కదా, క్రాఫ్ట్ నేనే చేశానండి. ఈ ఫ్లవర్స్ చూసారా, వినాయక చవితి రోజు డెకరేషన్కి పెట్టాను. సో ఆ ఫ్లవర్స్తో ఇలా క్రాఫ్ట్ చేశాను అనమాట, వాల్ హ్యాంగింగ్. సో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దండి. క్రాఫ్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో సింపుల్గా బాగా వాల్కి వేసింటే చాలా బాగుంది. సో ఇలా వేసాను అనమాట. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అండి. కీప్ వాచింగ్ స్వేచ్ఛ క్రియేటివ్ వ్లాగ్స్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.